నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సింహరాశిలో జన్మించిన వారికి, ముఖ్యంగా మహిళలకి ఫిబ్రవరి 16 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంటుంది తెలియజేస్తారా? ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి మహిళల కోసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గతులు తెలుసుకుందాం. 2వ ఇంట కేతువు, అలాగే 7వ ఇంట రవి శని బుధ, 8వ ఇంట శుక్ర రాహులు, 10వ ఇంట గురువు, 11వ ఇంట కుజుడు. చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు, ఈ యొక్క ఫిబ్రవరి మాసాంతం వరకు కూడా. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ మహిళలకి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానమందు కేంద్రీకృతమై ధనాధిపతి లాభాధిపతితో కలిసి సప్తమాధిపతితో కలిసి ఉండడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే, మీరు ఇప్పటి వరకు ఎవరి సహాయ సహకారాలు అయితే పనులు అవుతాయో, ఎవరి యొక్క హెల్ప్ పడితే మనకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని భావిస్తుంటారో, వాళ్ళందరి వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడబోతున్నాయి. ధనాదాయానికి ఎటువంటి లోటు లేదు. మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయాన్ని చక్కగా కలుగజేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ అష్టమంలో శుక్రుడు రాహు యొక్క సంచారం, ఇది ప్రధానంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు. ప్రధానంగా శ్వాస సంబంధముగా కావచ్చు, లేకపోతే వెన్నుముకకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవి కాస్త బాధిస్తాయి. కిడ్నీ సంబంధంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక దశమమందు గురువు, అలాగే లాభమందు కుజుడు వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఈ దశమ గురువు మీకు కుటుంబంలో ఒక పెద్ద బాధ్యతని ఇస్తాడు. కుటుంబంలో కావచ్చు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ అని ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. మీ యొక్క మాటకి విలువ ఏర్పడుతుంది. తద్వారా మీ మాట కాదనలేని పరిస్థితి కుటుంబంలో కావచ్చు, వృత్తి ఉద్యోగంలో కావచ్చు. అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి మహిళలకైతే ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి లభిస్తుంది. ఇక కుజుడు లాభస్థానంలో వక్రీకరించి ఉండడం, ఇది యోగకరమైనప్పటికీ కూడాను వృత్తిలో కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి. మీరు వృత్తే కాదు, మీరు ఏ పని చేస్తుంటారో ఆ పనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత అనుకూలమైన వాతావరణం లేని కారణం చేత కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ చికాకులు అనేటువంటివి ఎప్పుడు ఉండబోతున్నాయి? 23, 24 తారీఖులో చికాకులు ఉండబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను కేతువు ద్వితీయమందు, అష్టమందు రాహు సంచారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి చెప్పబడుతుంది. అయితే ఏ ఏ వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలకి చక్కగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, మానసికమైనటువంటి సంతోషము ఇబ్బంది ఎప్పుడు ఉంటాయి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు అనగా ఫుడ్కు సంబంధించినటువంటి జనరల్ స్టోర్స్, రెస్టారెంట్ బిజినెస్, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, కర్రీ పాయింట్స్, అలాగే పండ్ల వ్యాపారస్తులు, పూజా స్టోర్స్, తీర్థయాత్రలు, జ్యువెలరీ ఆర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా అధిక ధనాదాయం చక్కగా జరుగుతుంది. వ్యాపార విస్తరణ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అలాగే ఇక చూసుకున్నట్లయితే సిమెంట్, ఇసుక, స్టీలు, ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమేటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, దిగువ స్థాయి ఉద్యోగస్తులుగా క్లాస్ 4 ఎంప్లాయీస్, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అలాగే
ఈ సంబంధించినటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను చక్కటి ధనాదాయం చక్కగా ఉంటుంది. వీళ్ళకి కూడా బాగుంటుంది. ప్రమోషన్స్కి సంబంధించినటువంటిది మంచిది. అయితే పైకి కనిపిస్తున్నట్టుగా ఈ న్యాయవాద సంబంధమైనటువంటిది రైతులు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి పైకి కనిపిస్తున్నటువంటి ధైర్యంగా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సంబంధించినటువంటి వాటికి జోలికి వెళ్ళాలి. అనగా ఎటువంటి వాటికి, ముఖ్యంగా వ్యాపార విస్తరణకి సంబంధించింది కావచ్చు, అటువంటి జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇతరుల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలని చెప్పవచ్చు. మరి సింహరాశిలో జన్మించిన మహిళలు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఈ ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మరింతగా కలిసి రావాలంటే? ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొలిక్కి వస్తాయి. వివాహ సంబంధంలో చూడవచ్చు. ఏదైనా నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు, లేదా నూతన సంస్థలోకి వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తులకి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ప్రభుత్వ పరముగా ఉన్నటువంటి కాంట్రాక్టులు కానీ, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బిల్లులు కానీ అవి శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక ఈ నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ యొక్క జన్మలలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ, తిలహోమాలు, రుద్రపారాయణాలు, అలాగే 2025 సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వారికి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున ఈ 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా 26, 27 తారీఖుల్లో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కాశీలో జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 16, 17వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ధనము కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తారీఖుల్లో నూతన వ్యక్తుల పరిచయం, తద్వారా కొంత మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే రాని బాకీలు వసూలు అవుతాయి. మీ యొక్క అవసరాలకి, ఖర్చులకి తగినంత ఆదాయం లభించడము, మీ యొక్క సమస్యలకి సోదర సోదరిమణులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు సమస్య పరిష్కారం చేయడం, తద్వారా ఆనందంగా గడుపుతారు. ఏది ఏమైనప్పటికీ 18, 19, 20 తారీఖుల్లో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది. ఇక 21, 22వ తారీఖుల్లో ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. గృహంలో మనశ్శాంతి అనేటువంటిది కోల్పోతారు. ఎక్కువగా గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మీరు ఎంత చేసినా సంతోషం పొందలేనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఏదో ఒక తెలియని ఆవేదన, మానసికమైన ప్రశాంతత లోపించడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు, ఒక సమస్యకి ఎక్కువగా బాధపడడం అనేటువంటిది 23, 24 తారీఖుల్లో మిమ్మల్ని తలచివేస్తుంది. మిమ్మల్ని క్షోభకి గురి చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 25, 26వ తారీఖులో చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. లోన్లు రావాల్సినటువంటి వాళ్ళకి లోన్లు శాంక్షన్ అవ్వడం, తద్వారా మంచి జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని గడిపినప్పటికీ ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం, ధనపరమైనటువంటి సమస్యలు తీరడం, ఇవన్నీ కూడాను చకచకా జరిగిపోవడం ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ముఖ్యంగా 21, 22, అలాగే 16, 17 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున ఆల్రెడీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులని తగ్గట్టుగా ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడము, లేదా ఖర్చుల్ని వాయిదా వేసుకుంటే ఆ 16, 17, 21, 22 తారీఖుల్లో వచ్చే ఆకస్మికమైనటువంటి ఖర్చులకి మీకు కొంత వెసులుబాటు అనేటువంటిది లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే సమస్యలన్నీ తీరుతాయి. అలాగే ఇక ప్రధానంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే
ఎక్కువగా మీ యొక్క విభిన్నంగా మీ యొక్క జన్మ జాతకం ఉందంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. చాలా సంతోషం గురుగారు, మీరు చెప్పింది తూచా తప్పకుండా చేస్తామండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.